రంజిత్ లైవ్ పెట్టడానికి కారణం ఏంటి ఒక్కొక్కటిగా కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. కాస్త జాగ్రత్తగా ఈ లైవ్ వినండి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బండి సంజయ్కి సంబంధించిన వాదన ఇది. దీనికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం బండి సంజయ్ కుమార్ చేశాడు అనడానికి నా దగ్గర కొన్ని ప్రాథమిక అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దాని తర్వాత మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బండి సంజయ్ కుమార్కు సంబంధించి అసలు ఏం జరిగింది? బండి సంజయ్ కుమార్ వాళ్ళ యొక్క కుమారుడు బండి భగీరథకు సంబంధించిన ఎపిసోడు ఇప్పుడు మీ అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎపిసోడ్లలో అసలు వాస్తవాలు కూడా తెలంగాణ సమాజానికి ఇప్పుడు క్లారిటీగా కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా. సో ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ప్రస్తుతానికి సంబంధించి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముట్టడించిన మహిళలు బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్న ఎపిసోడ్ మీ అందరికీ కనబడుతుంది. ఒకసారి ఇది చూద్దాం, దాని తర్వాత వెళ్దాం. చెప్తారని చెప్తున్నారు.